బీసీ బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఘరానా మోసం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. చట్టాలకు లోబడి రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బిల్లు ఆమోదం కోసం కేంద్రం వద్ద రేవంత్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్లో ఇలాంటి జియోలు ఇస్తే కోర్టుల్లో నిలబడలేదని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వచ్చేవరకు పోరాడుతామన్నారు. అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అన్నా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీ కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరహా మనం సాధించుకుందాం అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు, హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్టు తెలంగాణలో ఒక చిన్న పిల్లాననే చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన చేసిందంటే అడగంది ఎవరు అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది, మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జియో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. గతంలో 2018లో 396 జియో ద్వారా 34% పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇద్దామనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేశారు. ఈ 396 మీలాగా మేము ఇచ్చిన జియో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్డ్రా చేయించుకోగా, మహారాష్ట్రలో కూడా సేమ్ జియో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా, మీ కళ్ళ ముందర కనిపించంగా, తమిళనాడులో 3 సార్లు ఆంక్షలు పెట్టంగా, మళ్ళీ విత్డ్రా చేయంగా, పాట్నాలో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నీ కూడా కోర్టు నుంచి ఫెయిల్ అయిన అన్ని అనుభవాలు పెట్టుకొని మీరోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా, కమిషన్ వేసినరా? ముందే మీరు ఇమీడియట్గా 6 నెలల లోపల జియో తీసుకొని జియో ఇష్యూ చేసి కోర్టులో ఏమైనా కొట్టేస్తే అప్పుడు మీరు అసెంబ్లీ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి పంపించాలి. కానీ మీరు పైకి వెళ్ళి రివర్స్ మళ్ళీ కిందికి వచ్చి హడావుడి చేసి బీసీలకు చేస్తున్నాం ఇంత పర్సెంటేజ్ అంటే, ఆనాడు 62% పెంచితేనే 34% పెంచినప్పుడు 62% అయింది. 62% తప్పు అని చెప్పి కోర్టు కొట్టేసింది. ఇవాళ మీరు 70% అవుతుంది. 28 + 10 + 42 70%, 50% మించొద్దని ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. మరి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఉంది. మీరు ఏం చెప్పకుండా 70% ఎట్లా జరుగుతుంది అనుకుంటా ఉన్నారు. హైకోర్టులో పోతే ఎవరు బాధ్యులు? సుప్రీంకోర్టు అనుగుణంగా చేయకుండా, ఏ న్యాయ కోవిధులను ఆలోచన చేయకుండా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేయకుండా, అఖిలపక్షం మీటింగ్ పెట్టకుండా, ఏం చేద్దామని చెప్పకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకొని మరి ఇలా చట్టానికి లోబడి కాకుండా చేయడం అనేది ఇలా బీసీ వర్గాలను, అన్ని వర్గాలను ఈరోజు బాధ కలుగుతూ ఉంది. మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఇవాళ మంత్రి పదవులు చూసినా కానీ, చైర్మన్లు చూసినా కానీ, ఇవాళ మీ పార్టీ ఉన్నటువంటి వాళ్ళను కుక్కిన పేర్లు అక్కడ పడేసి ప్రాధాన్యతలు పోస్టులు ఇచ్చేసి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తూ నోరు నొక్కేస్తూ గొంతును ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. కనుక మీరు ఇచ్చేటువంటి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మేము అడిగినవన్నీ కూడా అల్టిమేట్గా లాస్ట్గా 42% చట్టబద్ధతతో పోవాలి. లేనట్లయితే మీదే బాధ్యత. ఇది ఒక మోసం, పెద్ద మోసం, బీసీలను మరొకసారి మోసం చేస్తుందని భావిస్తాం. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.